Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 11th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు విమానయాన రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్, ఇండియాస్ ఏవియేషన్ కనెక్టివిటీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈజీ కనెక్ట్ మోడల్ అనే ఒక విమానయాన కనెక్టివిటీ మోడల్, ఈజీ కనెక్ట్ మోడల్ అనే ఒక ఇండియన్ ఏవియేషన్ కనెక్టివిటీ మోడల్. మరి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. భారతదేశపు ఈజీ కనెక్ట్ మోడల్ పరిధిలోకి వచ్చిన మొదటి నగరంగా వారణాసి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ కోసము ఈజీ కనెక్ట్ మోడల్ అనే ఒక మోడల్ని లాంచ్ చేసింది. ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏవియేషన్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, విమానయాన సదుపాయాలను మెరుగుపరచడానికి లాంచ్ చేసిన ఒక మోడలు. మరి ఈ మోడల్లో వారణాసి జాయిన్ అయింది, వారణాసి ఎయిర్పోర్టు జాయిన్ అయింది, ఉత్తరప్రదేశ్. మరి ఇక్కడ మనం ఫస్ట్ 1 by 1 తెలుసుకోవాల్సింది కొద్దిగా బ్యాక్గ్రౌండ్. ఇండియా యొక్క ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, విమానయాన రంగం ఎలా ఉంది, మనము నిన్ననే తెలుసుకున్నాం. ఇండియాలో ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు 2026 నాటికి సుమారుగా 164 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఏవియేషన్ రంగాన్ని డెవలప్ చేయడానికి రకరకాల స్కీమ్స్ని తీసుకొని వచ్చింది గతంలో. ఉదాహరణకు ఉదాన్ స్కీమ్. ఉదాన్ స్కీమ్ అంటే ఏంటండి? రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ 2016లో లాంచ్ చేసింది. అట్లా మనకి ఏవియేషన్ రంగాన్ని డెవలప్ చేయడానికి రకరకాల స్కీమ్స్, పాలసీలు, ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్లో భాగంగా, అంతర్జాతీయ ట్రావెల్లో భాగంగా ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళు డిఫరెంట్ డెస్టినేషన్స్కి వెళ్తూ ఉంటారు, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కావచ్చు, లేదంటే మన డొమెస్టిక్ ట్రావెలర్స్, అటువంటి వాళ్ళు. మరి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించడం కోసం ఈజీ కనెక్ట్ మోడల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దీన్ని మెయిన్గా నడిపించే సంస్థ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియా అనే మనకి ఎయిర్లైన్స్ ఉంది కదా, టాటా గ్రూప్కి సంబంధించిన ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్. మరి ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రావెల్ కోసము అసలు ఇది ఎలా హెల్ప్ అవుతుంది? మరి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ప్రకారము వారణాసి నుంచి బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ మన యొక్క లోకల్గా ఉండే ఎయిర్పోర్ట్స్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు, గోవాకి వచ్చి ఉంటారు, లేకపోతే తిరుపతికి వచ్చి ఉంటారు అనుకుందాం. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటున్నారు. మరి వాళ్ళు కొన్ని ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ, లగేజ్, బ్యాగేజ్ ప్రక్రియ, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతూ ఉన్నారో ఆ యొక్క సోర్స్ ఎయిర్పోర్ట్, వాళ్ళు స్టార్ట్ అవుతా ఉన్న ఎయిర్పోర్ట్లోనే ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళకి బర్డెన్ తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు Tier 2, Tier 3 సిటీస్ నుంచి వాళ్ళు వేరే సిటీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు అవి ఏవైతే ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్సు, బ్యాగేజ్ డ్రాపు, ఇటువంటి చెక్ ఇన్ ప్రాసెస్లు అంతా కూడా వాళ్ళు బయలుదేరే హోమ్ ఎయిర్పోర్ట్ నుంచే అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో మరి ఈ ఎయిర్ ఇండియా లాంచ్ చేసిన ఈజీ కనెక్ట్ మోడల్లో వారణాసి జాయిన్ అయింది. సో ఫస్ట్ సిటీ వారణాసి. మరి ఈ యొక్క మోడల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అఫీషియల్గా June 25, 2026, June 25న స్టార్ట్ అవుతుందండి. ఎలాగో ఆ రోజు మళ్ళీ మనం తెలుసుకుంటాం. సో June 25th, 2026న వారణాసి నుంచి ఈ ఈజీ కనెక్ట్ మోడల్ కింద ఫ్లైట్స్ అనేవి రన్ అవుతాయి ఈ మోడల్లో. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని మెయిన్గా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎయిర్ ఇండియా. సో ఇక్కడ చెప్పినంత కూడా తెలుగులో కొద్దిగా స్క్రిప్ట్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్, ల్యాండ్ పోర్ట్స్కి సంబంధించి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ అదనంగా 74 ల్యాండ్ పోర్ట్స్ను నిర్మించనుంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అదనంగా 74 ల్యాండ్ పోర్ట్స్ను నిర్మించనున్న భారత్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ బార్డర్స్లో అడిషనల్గా 74 న్యూ ల్యాండ్ పోర్ట్స్ని బిల్డ్ చేయబోతా ఉంది. మరి ఇక్కడ మనకి ల్యాండ్ పోర్ట్స్, మనము మొన్ననే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు న్యూఢిల్లీలో
ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో ల్యాండ్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ల్యాండ్ పోర్ట్స్ అంటే ఏంటంటే మనం చెప్పుకున్నాం, లైక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండే ఇంటర్నేషనల్ చెక్ పోస్ట్స్ లాంటివి, ఇంటర్నేషనల్ చెక్ పోస్ట్స్. మరి ఆ ల్యాండ్ పోర్ట్స్ గుండా క్రాస్ బార్డర్ ట్రేడ్ని ఇంప్రూవ్ చేయడం కోసం, సరిహద్దు వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం, కార్గో మూవ్మెంట్ కోసము అంటే రవాణా సదుపాయం కోసము, ప్యాసింజర్స్ మూవ్మెంట్ ప్రయాణికుల రాకపోకల కోసము ల్యాండ్ పోర్ట్స్ని ఇండియా డెవలప్ చేయబోతూ ఉంది. మరి ఆ ల్యాండ్ పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి కార్యకలాపాలన్నింటినీ కూడా ఒక డిజిటల్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేయబోతా ఉన్నారు. అదే ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి. ఏ విధంగా అయితే మనకి ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్ ఉన్నాయో, ల్యాండ్ పోర్ట్స్ అంటే ఒక ఇంటర్నేషనల్ చెక్ పోస్ట్స్ ల్యాండ్ బార్డర్స్లో ఉంటాయి, ఇంటర్నేషనల్ ల్యాండ్ బార్డర్స్లో ఉంటాయి. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఏమని పిలుస్తారు అంటే వినిమాయ్ అని కూడా పిలుస్తారండి. దీనికి పేరు వచ్చేసి వినిమాయ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది, వినిమాయ్. మరి ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ ల్యాండ్ పోర్ట్స్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో భాగంగా ఇంటర్నేషనల్ బార్డర్స్లో 74 న్యూ ల్యాండ్ పోర్ట్స్ని డెవలప్ చేయబోతా ఉందండి. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సింపుల్గా తెలుసుకోవాల్సింది, ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే డిజిటల్ ప్లాట్ఫాము ఎన్ని బిల్డ్ చేయబోతా ఉంది, ఎక్కడ బిల్డ్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చైనా బార్డర్లో ల్యాండ్ పోర్ట్స్ని డెవలప్ చేయబోతున్నారు. చైనా బార్డర్లో మరి ఎక్కడ డెవలప్ చేయబోతున్నారంటే, ఫస్ట్ దానికంటే ముందు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక ఐడియా ఉండాలండి. ఇండియా 7 కంట్రీస్తో ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది, 7 దేశాలతో భూ సరిహద్దుని పంచుకుంటుంది. బంగ్లాదేశు, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మ్యాన్మార్, ఆఫ్ఘనిస్తాన్. హైయెస్ట్గా బంగ్లాదేశ్తో 4096.7 కిలోమీటర్స్ ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. లీస్ట్ అత్యల్పంగా ఆఫ్ఘనిస్తాన్తో 106 కిలోమీటర్స్ ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. మరి ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్తో ల్యాండ్ బార్డర్ని ఎక్కడ షేర్ చేసుకుంటుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతము. ఈ విధంగా చెప్పాలంటే గిల్జిత్ బల్టిస్తాన్ ప్రాంతం ఉంది కదా, గిల్జిత్ బల్టిస్తాన్ ప్రాంతము, అది మన జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగమే. బట్ అది పీఓకే ఆధీనంలో ఉంది, బట్ అది మన భూభాగమే అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ చైనా బార్డర్లో ల్యాండ్ పోర్ట్స్ని నిర్మించబోతూ ఉన్నారు. మరి ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇవి డైరెక్ట్గా చదివినా కానీ మీకు అంత ఈజీగా గుర్తుండవు. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా గుర్తుండాలండి. ఎలా అడుగుతున్నాడంటే ఈ మధ్యకాలంలో చైనాతో బార్డర్ను షేర్ చేసుకుంటా ఉన్న ఇండియన్ స్టేట్స్ ఏవి అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు. ఎన్ని దేశాలు చైనాతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయో కూడా ఐడియా ఉండాలి, లేదంటే జాగ్రఫీలో మార్కు పోతుంది. చైనాతో బార్డర్ని షేర్ చేసుకునేది లడక్ యూనియన్ టెరిటరీ, లడక్ కేంద్రపాలిత ప్రాంతము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటాయి చైనాతో. మరి ఇక్కడ ఇప్పుడు చైనా బార్డర్లో ల్యాండ్ పోర్ట్స్ని నిర్మించబోతున్నారు. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లోని నమ్గియా అనే ప్రాంతము, ఉత్తరాఖండ్లోని గుంజి అనే ప్రాంతం వద్ద, సిక్కింలోని నాతులా పాస్ వద్ద. మరి ట్రేడ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి. ట్రేడ్ పాయింట్స్ వేరు, ల్యాండ్ పోర్ట్స్ వేరు. ట్రేడ్ పాయింట్స్ అంటే వాణిజ్య కేంద్రాలు, జస్ట్ వాణిజ్యాన్ని కొనసాగించడానికి కొన్ని కేంద్రాలు. కానీ ల్యాండ్ పోర్ట్స్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ చెక్ పోస్ట్స్ లాంటివి. గుర్తుపెట్టుకోండి, అంటే అక్కడ ఈ కార్గో మూమెంట్, పెద్ద వెహికల్స్ మూవ్ అయ్యేటప్పుడు మొత్తం కస్టమ్స్ సదుపాయాలు కావచ్చు, ఇమ్మిగ్రేషన్ సదుపాయాలు, అవన్నీ కూడా ఆ సదుపాయాలు, ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ ల్యాండ్ పోర్ట్స్ వద్ద ఉంటాయి. ఇక్కడ చెప్పిందంతా కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. సో మరి అలానే పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్న ఏరియాలో కూడా కొన్ని ల్యాండ్ పోర్ట్స్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. మరి పాకిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్న ఏరియాస్ ఏవి అంటే జమ్మూ అండ్ కాశ్మీరు అండ్ లడక్, ఈ 2 యూనియన్ టెరిటరీలు, అలానే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ 3 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీలు. సో ఇప్పుడు సింపుల్గా అర్థమవుతుంది. మరి ఎక్కడ డెవలప్ చేయబోతున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని తీత్వల్, అదుసా, చకందాబాగ్ అనే ప్రాంతాల వద్ద ల్యాండ్ పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు. అలానే
పంజాబ్లోని అట్టారీ రైల్వే స్టేషను, హుస్సేనివాలా వద్ద ల్యాండ్ పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. రాజస్థాన్లోని మునబాబో రైల్వే స్టేషన్ వద్ద ఒక ఇంటర్నేషనల్ చెక్ పోస్టు అక్కడ డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే పంజాబ్లోని అట్టారీ ఒక్కటే ఆపరేషన్లో ఉన్న ల్యాండ్ పోర్టు పాకిస్తాన్ బార్డర్లో. సో ఇక్కడ సింపుల్గా అండి, ఇవన్నీ సింపుల్గా 74 న్యూ ల్యాండ్ పోర్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకోండి. ఇక ఇవి ఎగ్జాక్ట్గా ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే ఈ ప్రాంతాలన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టము, బట్ అది రివిజన్స్ చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ మెయిన్గా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చూసుకోండి. ల్యాండ్ బార్డర్ని మనం ఎన్ని కంట్రీస్తో షేర్ చేసుకుంటాం, అటువంటి బేసిక్ థింగ్స్. ఇక ప్రస్తుతం మనకి చైనాతో 3 ట్రేడ్ పాయింట్స్ ద్వారా ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉంది. 3 వాణిజ్య కేంద్రాలు. ఒకటి లిపులెక్ పాస్ ఉత్తరాఖండ్, షిప్కిలా పాస్ హిమాచల్ ప్రదేశ్, నాతులా పాస్ సిక్కిం. ఈ 3 ట్రేడ్ పాయింట్ల ద్వారా చైనాతో మనకి ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉంది ప్రజెంట్ అయితే. ఇక ఫేజ్ 2లో భాగంగా నేపాల్ బార్డర్లో 13 ల్యాండ్ పోర్ట్స్ని డెవలప్ చేస్తారు. బంగ్లాదేశ్ బార్డర్లో 12 ల్యాండ్ పోర్ట్స్ని, భూటాన్ బార్డర్లో 4 ల్యాండ్ పోర్ట్స్ని, మ్యాన్మార్ బార్డర్లో 2 ల్యాండ్ పోర్ట్స్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఏ మంత్రిత్వ శాఖ అంటే హోమ్ మినిస్ట్రీ. మరి ఈ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అమలు చేసే అథారిటీ ఏది అంటే, దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ, హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది. నెక్స్ట్ వన్, అస్సాం ప్రభుత్వము మరియు యూరోపియన్ యూనియన్ ఉమ్మడి ప్రాజెక్ట్ బ్లూ వ్యాలీ క్లస్టర్. అస్సాం గవర్నమెంటు అండ్ యూరోపియన్ యూనియన్ ఒక జాయింట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశాయండి. దాని పేరే బ్లూ వ్యాలీ క్లస్టర్ ప్రాజెక్ట్. బ్లూ వ్యాలీ క్లస్టర్ ప్రాజెక్ట్ అస్సాం. మరి ఏంటిది ప్రాజెక్టు? ఈ ప్రాజెక్ట్ అస్సాంకి యూరోపియన్ యూనియన్కి మధ్య సహకారాన్ని పెంపొందించే ప్రాజెక్టు. అస్సాంలో పెట్టుబడులు పెట్టేందుకు యూరోపియన్ యూనియన్ దేశాలని ప్రోత్సహించే ఒక ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అస్సాంలో ఇన్వెస్ట్మెంట్స్ని, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం కోసము, ఇండస్ట్రియల్ ఏరియాస్ని డెవలప్ చేయడం కోసము, ఆయుష్ రంగాన్ని, ఆయుష్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది కదా, ఆయుష్ సంప్రదాయ వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యూరోపియన్ యూనియన్తో కోఆపరేషన్ తీసుకురావడం కోసం లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్ అండి. సో మరి ఈ ప్రాజెక్ట్లో భాగంగా సెమీ కండక్టర్సు, ఎలక్ట్రానిక్సు, టీ సెక్టారు, ఆయుష్ ప్రోడక్ట్స్లలో పెట్టుబడులు పెడతారు యూరోపియన్ యూనియన్ కంట్రీస్. మరి తద్వారా ఎంటర్ప్రినర్షిప్ అనేది వస్తుంది. సో సింపుల్ అండి, ఇండస్ట్రియల్ గ్రోత్ని అస్సాంలో ఇండస్ట్రియల్ గ్రోత్ని డెవలప్ చేయడం కోసం. నాట్ ఓన్లీ అస్సాం అండి, ఈవెన్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఈ బ్లూ వ్యాలీ క్లస్టర్ ప్రాజెక్టు హెల్ప్ అవుతుంది. సో ఇక అస్సాం చీఫ్ మినిస్టర్గా హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి, రైట్. హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం. మరి 2026 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఎవరు వచ్చారు అతిథులుగా? యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ వచ్చారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లయన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వచ్చారు. సో ఇలాంటివన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఆస్పిరెంట్స్కి ఇక్కడ ఒక క్వశ్చన్ అగైన్, 2026 రిపబ్లిక్ డే పరేడ్ సెలబ్రేషన్స్కి వచ్చారు కదా, మరొకసారి మీరు కూడా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. మనం చెప్పాము యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ చెప్పాము మనము, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరు వచ్చారు కూడా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ గంగా. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడానికి ప్రాజెక్ట్ గంగాను లాంచ్ చేసింది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రూరల్ ఏరియాస్లో డిజిటల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ప్రాజెక్ట్ గంగాను లాంచ్ చేసింది. అంటే ఈ రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని అందించడం కోసం. మరి ఇక్కడ ఫస్ట్ గంగా అంటే ఏంటి? గవర్నమెంట్ అసిస్టెడ్ నెట్వర్క్ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్. గవర్నమెంట్ అసిస్టెడ్ నెట్వర్క్ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్, గంగా అబ్రివేషన్. మనం ఇది లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నామండి. బట్ ఎస్టర్డే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ని యూపీ లాంచ్ చేసింది, యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు. మరి అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఎవరికి బెనిఫిట్? ఈ ప్రాజెక్ట్లో భాగంగా 20 lakh ఫ్యామిలీస్కి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తారు. 20 లక్షల కుటుంబాలకి హై స్పీడ్ ఇంటర్నెట్ని అందిస్తారు. మరి హై స్పీడ్ ఇంటర్నెట్ని అందించాలి అంటే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉండాలి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, ఈ డిజిటల్ సేవలను అందించే సంస్థలు కావచ్చు, ఆర్గనైజేషన్స్. మరి
ఈ యొక్క ప్రాజెక్ట్ని అమలు చేయడం కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 8,000 నుంచి 10,000 వరకు 8,000 నుంచి 10,000 వరకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ని డెవలప్ చేయబోతున్నారు. 8,000 to 10,000 డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,00,000కు పైగా జాబ్స్ ఈ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ రంగంలో క్రియేట్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ రంగంలో 1,00,000కు పైగా జాబులు క్రియేట్ అవుతాయి. ఓవరాల్గా ఉత్తరప్రదేశ్లోని 57,000 గ్రామ పంచాయతీలకి ఇది హెల్ప్ అవుతుంది. 57,000 గ్రామ పంచాయతీస్కి. సో సింపుల్గా ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, అంటే మన యొక్క డిజిటల్ ఇండియా మిషన్కు ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి. మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని 21 డిస్ట్రిక్ట్స్లో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తారు. మరి ఈ ప్రాజెక్ట్ని అమలు చేయడానికి ఒక నాలెడ్జ్ పార్ట్నర్ ఉండాలి కదా, అంటే ఒక భాగస్వామి మాదిరి. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వన్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీని నాలెడ్జ్ పార్ట్నర్గా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. వన్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్, నాట్ ఎంటర్టైన్మెంట్ అండి, వన్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ని నాలెడ్జ్ పార్ట్నర్గా యూపీ సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్. సిఏక్యూఎం విధానాన్ని అమలు చేసేందుకు సిఎస్ఐఆర్, సిఆర్ఆర్ఐ మరియు హర్యానా ప్రభుత్వం మధ్య ఒప్పందం. సిఏక్యూఎం విధానాన్ని అమలు చేసేందుకు సిఎస్ఐఆర్, సిఆర్ఆర్ఐ మరియు హర్యానా ప్రభుత్వం మధ్య ఒప్పందం. ఇక్కడ సిఏక్యూఎం అంటే ఫస్ట్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. దీని ముఖ్య ఉద్దేశము నేషనల్ క్యాపిటల్ అయిన ఢిల్లీ మరియు ఈ నేషనల్ క్యాపిటల్ అయిన ఢిల్లీకి సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు హర్యానా, అటువంటి ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ని లేకుండా చేయాలి, ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలి, ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి సిఏక్యూఎం అనే ఒక ఫ్రేమ్వర్క్ని గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఆ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంటుంది. మరి ఇప్పుడు ఈ యొక్క సిఏక్యూఎం ఫ్రేమ్వర్క్ని హర్యానాలో అమలు చేసేందుకు, హర్యానాలో ఇంప్లిమెంట్ చేసేందుకు సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు హర్యానా గవర్నమెంట్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. మరి ఇక్కడ ఫస్ట్ ఈ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది సిఎస్ఐఆర్కు చెందిన లేబొరేటరీ ఒక సంస్థ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సిఎస్ఐఆర్ అంటే ఏంటి? కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మరి ఈ సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ అంటే న్యూఢిల్లీ. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశము మెయిన్గా హర్యానాలో రోడ్స్ పైన ఉన్న, అర్బన్ రోడ్స్ పైన ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ని కంట్రోల్ చేయాలి. హర్యానాలోని పట్టణాల రోడ్ల మీద చాలా దుమ్ము ధూళి ఉంటుంది. మరి ఆ దుమ్ము ధూళిని తగ్గించి గ్రీన్ రోడ్స్ని డెవలప్ చేయాలి, సస్టైనబుల్ రోడ్స్, సుస్థిరమైన రోడ్లను డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఇక్కడ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది సిఎస్ఐఆర్ గురించి తెలుసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ కదా. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఎప్పుడు ఏర్పాటైందంటే 1942లో ఏర్పాటైంది ఈ సంస్థ. దీని ఫౌండర్స్ ఎవరు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్గనైజేషన్స్ గురించి చదువుతారు. దీన్ని ఏర్పాటు చేసిన ఫౌండర్స్, వ్యవస్థాపకులు శాంతి స్వరూప్ భట్నాగర్ గారు. గుర్తు రావాల్సింది శాంతి స్వరూప్ భట్నాగర్ గారు మరియు ఆర్కట్ రామస్వామి ముదలియార్. వీళ్ళిద్దరు ఫౌండర్స్. 1942 సెప్టెంబర్ 26న ఏర్పాటైంది. దీనికి ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి. అధ్యక్షుడిగా మాత్రము ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. కానీ దీనికి ఒక డైరెక్టర్ జనరల్ కూడా ఉంటారు. మరి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే తమిళనాడుకు చెందిన ఎన్ కలై సెల్వి అనే ఉమెన్, మహిళ. మరి ఎన్ కలై సెల్వి అంటేనే గుర్తు రావాల్సింది మనం డిస్కస్ చేసుకున్నామండి లాస్ట్ ఇయర్. సిఎస్ఐఆర్కు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమింపబడ్డారు అంటే ఎన్ కలై సెల్వి. సిఎస్ఐఆర్స్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఎన్ కలై సెల్వి. మరి సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్. మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ కింద ఉండే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. 2025-26లో ఇండియాలో ఏ స్టేట్ అత్యధికంగా విద్యుత్ని వినియోగించుకునింది అనే దానిపైన రిపోర్టు. 2025-26లో ఇండియాలో ఏ స్టేట్ హైయెస్ట్గా ఎలక్ట్రిసిటీని కన్జంప్షన్ చేసుకునింది, ఎలక్ట్రిసిటీని ఎక్కువగా యూజ్ చేసింది దానిపైన రిపోర్టు. మరి
ఇక్కడ ఏప్రిల్ నెలలో తీసుకుంటే జస్ట్ 2026 ఏప్రిల్లో విద్యుత్ వినియోగం వృద్ధి రేటులో తెలంగాణ కంట్రీలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. ఇది జస్ట్ ఏప్రిల్ నెలకు సంబంధించండి, ఇవాళ ఈనాడులో ఇచ్చాడు. ఏప్రిల్ 2026 మంత్లో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గ్రోత్ రేట్లో 20.5% గ్రోత్తో తెలంగాణ కంట్రీలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. ఇది జస్ట్ ఏప్రిల్ వరకే, కానీ మనకి ఏప్రిల్ ఒకలా ఉంటుంది, మేలో ఒకలా ఉంటుంది, జూన్లో ఒకలా ఉంటుంది. మనకి ఏప్రిల్ దానికంటే కూడా మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఓవరాల్గా 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో, అంటే లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా విద్యుత్ని వినియోగించింది, 2025-26లో ఇండియాలో ఏ స్టేట్ హైయెస్ట్గా ఎలక్ట్రిసిటీని కన్జంప్షన్ చేసుకునిందో అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి జాతీయ స్థాయిలో తీసుకుంటే 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో తెలంగాణ 8th ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర 2025-26లో 2.02 lakh మిలియన్ యూనిట్స్ విద్యుత్ని వినియోగించింది. సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ 1.63 lakh మిలియన్ యూనిట్స్. థర్డ్ ప్లేస్ తమిళనాడు 1.32 lakh మిలియన్ యూనిట్స్. ఇక 8th ప్లేస్ తెలంగాణ 87,266 మిలియన్ యూనిట్స్. ఇక ఆంధ్రప్రదేశ్ 9th ప్లేస్ 81,187 మిలియన్ యూనిట్స్. ఇది అయిపోయింది. ఏప్రిల్ 2026లో మాత్రం ప్రజెంట్ తెలంగాణ టాప్లో నిలిచింది. సెకండ్ ప్లేస్లో బీహార్ ఉంది, థర్డ్ కర్ణాటక ఉంది. బట్ మనకి ఏప్రిల్, మే, జూను ఎగ్జామ్లలో అడిగేటప్పుడు ఏప్రిల్లో ఎవరు టాప్ నిలిచారు, మేలో ఎవరు టాప్ నిలిచారు అని అడగరండి. ఓవరాల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటాడు, ఒక సంవత్సరంలో ఎవరు టాప్లో ఉన్నారు. పేపర్ వాళ్ళు కదా, పేపర్ వాళ్ళకి ఏంటంటే వార్తలు కావాలి కాబట్టి ఇలాంటివి ఇస్తూనే ఉంటారు. ఇక తెలంగాణలో గృహ విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటే 2025-26లో 1.40 crore గృహ విద్యుత్ కనెక్షన్లు నమోదయ్యాయి. తెలంగాణలో 2025-26లో హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఓవరాల్గా 1.4 crore. ఇక వ్యవసాయ కనెక్షన్లు తీసుకుంటే అగ్రికల్చరల్ బోర్ కనెక్షన్స్ తీసుకుంటే హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ 2025-26లో హైయెస్ట్ అగ్రికల్చరల్ బోర్ కనెక్షన్స్ ఉత్తరప్రదేశ్. సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. తెలంగాణలో 30.30 lakh అగ్రికల్చరల్ పంప్ సెట్ కనెక్షన్స్. ఇక తెలంగాణలో యూజ్ చేస్తూ ఉన్న మొత్తం ఎలక్ట్రిసిటీలో నియర్లీ 40% ఎలక్ట్రిసిటీని అగ్రికల్చర్ సెక్టార్కే సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇది అండి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన యూనియన్ క్యాబినెట్ 2 ప్రధాన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకే ఆమోదం తెలిపింది. 2 మేజర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ అమరావతి. క్యాబినెట్ గేవ్ ఎన్ అప్రూవల్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆ ప్రాజెక్టులు ఏవి అంటే, ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రాజెక్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, అమరావతిలో ఎవరైతే నివాసం ఉంటారో అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అవసరమైన గృహ సముదాయాలను కల్పించడం, అంటే వాళ్ళు నివాసం ఉండడానికి రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ని బిల్డ్ చేయడం కోసం. మరి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 1,234.91 crore ప్రాజెక్ట్. ఓవరాల్గా 31.30 lakh స్క్వేర్ ఫీట్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గృహ సముదాయాలు, వాళ్ళు ఉండడానికి ఇండ్లు. ఇక మరొక ప్రాజెక్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ఏర్పాటు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ని సెటప్ చేయడం కోసం అమరావతిలో. మరి కాస్ట్ వచ్చేసి 1,299.08 crore ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని 23.25 lakh స్క్వేర్ ఫీట్స్లో బిల్డ్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా
నియర్లీ 2,534 కోట్లు ఈ రెండు ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరి ఈ రెండు ప్రాజెక్టులని 3 ఏళ్లలోపు నిర్మించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, ఇంధన భద్రత అనే టాపిక్ సంబంధించి భారతదేశంలో తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యము 102 గిగావాట్. భారతదేశంలో తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యము 102 గిగావాట్స్ ఉందని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిపోర్ట్ ఇచ్చిందండి. ఇండియాలో ఫ్లోటింగ్ సోలార్ ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్ 102 గిగావాట్స్ ఉందని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ చెప్పింది. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్, హర్యానా. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద ఉండే ఒక సంస్థ. మరి ఇక్కడ ఫస్ట్ తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యము ఎంత? 102 గిగావాట్. అంటే ఏంటి? ఫ్లోటింగ్ సోలార్ ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్. అది పొటెన్షియల్. మనం దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మనం ఇంకా డెవలప్ చెందుతాం. మనం ఇటీవలే తెలుసుకున్నాం 2025 ఇయర్లో, 2025 సంవత్సరంలో ఇండియా అమెరికాను దాటేసి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించింది అని చెప్పేసి. 2026 నాటికి భారతదేశంలో సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది దాదాపు 155 గిగావాట్స్ని దాటిపోయింది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ అమెరికా. అంటే మరి 2030 కల్లా 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్లోటింగ్ సోలార్ ఎలక్ట్రిసిటీ అంటే తేలియాడే సౌర విద్యుత్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? జనరల్గా రిజర్వాయర్స్, లేక్స్, చెరువులు, కాలువలు, అటువంటి వాటిపైన సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేసి డెవలప్ చేస్తారు. మరి దీనివల్ల లాభం ఏంటి అంటే భూసేకరణ సమస్య కాదు, అంతే కదా. మన దగ్గర చెరువులు, రిజర్వాయర్లు చాలా ఉంటాయి కాబట్టి భూసేకరణ ప్రాబ్లం అవ్వదు. అదే ల్యాండ్ పైన ఏర్పాటు చేయాలి అంటే ల్యాండ్ని సేకరించాలి, ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మరి ఎంత కెపాసిటీ ఉంది అంటున్నారు? పొటెన్షియల్, సామర్థ్యం అంతే. ఇంకా ఇది మనం ఉపయోగించుకోవాలి దీన్ని. 102 గిగావాట్స్. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఏ స్టేట్లో అత్యధికంగా తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యం ఉంది? స్టేట్స్ విత్ హైయెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పొటెన్షియల్ అంటే ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర 16.28 గిగావాట్ పొటెన్షియల్ ఉంది. సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ 14.89 గిగావాట్ పొటెన్షియల్. థర్డ్ ప్లేస్ కర్ణాటక 13.69 గిగావాట్. ఫోర్త్ ప్లేస్ ఒడిషా 12.81 గిగావాట్. ఫిఫ్త్ ప్లేస్ తెలంగాణ 10.72 గిగావాట్. ఇక భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి? మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. మధ్యప్రదేశ్లోని నర్మదా నది పైన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్, ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్కు. దాని కెపాసిటీ వచ్చేసి 278 మెగావాట్. దీన్ని 600 మెగావాట్ల వరకు కూడా డెవలప్ చేయబోతున్నారు. 600 మెగావాట్ల వరకు కూడా దీని కెపాసిటీని ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నారు. ఇక మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రి ఎవరు? ప్రహ్లాద్ జోషి గారు. నెక్స్ట్ వన్, గుజరాత్లో ఏఐ ఆధారిత డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు మెటా సంస్థ. గుజరాత్లో మెటా కంపెనీ కోసం ఒక ఏఐ ఎనేబుల్డ్ డేటా సెంటర్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఏర్పాటు చేయబోతూ ఉంది. మరి డేటా సెంటర్స్ విషయానికి వస్తే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ సంస్థ డెవలప్ చేస్తూ ఉంది. అదానీ కంపెనీతో కలిసి 1 గిగావాట్ కెపాసిటీ కలిగిన డేటా సెంటర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో ఈ డేటా సెంటర్స్ విషయానికి వస్తే ఇక్కడ తెలుసుకోవాల్సింది గుజరాత్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎవరి కోసం అంటే మెటా కంపెనీ కోసం. సో ఇండియాలో మెటా కంపెనీ కోసం ఏర్పాటు చేయబోతా ఉన్న మొట్టమొదటి డేటా సెంటర్ గుజరాత్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో 168 మెగావాట్ కెపాసిటీ, 168 మెగావాట్ల కెపాసిటీ. మరి ఈ డేటా సెంటర్స్ ఎందుకు అవసరం అంటే ఇటువంటి కంపెనీలకి, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి, మెటా కంపెనీ లేదంటే అమెజాన్, ఫేస్బుక్, ఇటువంటి కంపెనీలకి ఆ యొక్క కంప్యూటింగ్ మౌలిక వసతులు అనేవి అవసరం. కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించడం కోసం ఇటువంటి డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి డేటా సెంటర్ని ఎవరు డెవలప్ చేయబోతున్నారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ.
నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఇంత పెద్ద స్టేట్మెంట్, ఇంత పెద్ద హెడ్లైన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఇందులోనే టాపిక్ ఉంది. భారత నౌకాదళం కోసం 20 మెరుగైన సామర్థ్యం గల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జామర్ల కొరకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల కాంట్రాక్టుపై సంతకం. ఇండియన్ నేవీ కోసము 20 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ జామర్స్ని పర్చేస్ చేయాలని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ 449 క్రోర్ డీల్ని కుదుర్చుకునింది. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, డిఫెన్స్ రంగంలో మనము ఆత్మనిర్భరత సాధిస్తూ ఉన్నాం, సెల్ఫ్ రిలయన్స్ని సాధిస్తూ ఉన్నాం. మరి ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అంటే అకార్డ్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఇండియన్ కంపెనీ. అకార్డ్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో హెడ్ క్వార్టర్స్, ఇండియన్ కంపెనీ. మరి ఈ డీల్లో భాగంగా ఇండియన్ నేవీకి అవసరమైన అత్యాధునిక మోడర్న్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జామర్స్ని పర్చేస్ చేయబోతూ ఉన్నారు. ఎన్ని అంటే 20. ఇక్కడ ఈ టాపిక్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, మీరు జనరల్గా ఇండియన్ ఆర్మీకైనా, ఇండియన్ నేవీకైనా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కైనా రోజు ఏదో ఒక ఎక్విప్మెంట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. జామర్లు అంటాడు, డ్రోన్లు అంటాడు, యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, రకరకాల చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి. మనకి యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్ల డీలు, లేదంటే ముఖ్యమైన డ్రోన్ల డీల్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇలా చిన్న చిన్న జామర్లు అవి ఇవి కూడా అవసరమా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సిన పాయింట్లు తీసుకోవాలా. ఇక్కడ మీరు సింపుల్గా 449 కోట్ల కాంట్రాక్టు ఏ కంపెనీతో, ఎవరి కోసం, ఏం కొనుగోలు చేయబోతున్నారు, అది ఎనఫ్. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మన డిఫెన్స్ రంగంలో మనము విదేశాలపైన ఆధారపడడం తగ్గిస్తూ ఉన్నాం. మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి అవసరమైన ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎక్కువగా ఇండియన్ స్టార్టప్ కంపెనీస్, ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ నుంచే మనం కొనుగోలు చేస్తున్నాం, పర్చేస్ చేస్తున్నాం. దీన్ని బట్టి వీఆర్ అచీవింగ్ ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ సెక్టార్ అని అర్థమవుతుంది. మరి ఇండియాలో డిఫెన్స్ రంగానికి అవసరమైన డీల్స్ని కుదుర్చుకునే మంత్రిత్వ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ. మరి దీనికి ఈ యొక్క కొనుగోళ్ళని ఆమోదం తెలపడానికి, ఈ యొక్క పర్చేజెస్కి అప్రూవల్ ఇవ్వాలి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ సేకరణ మండలి లేదా రక్షణ కొనుగోళ్ల మండలి. దీనికి హెడ్ వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు. దీనికి చైర్మన్గా రక్షణ శాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డెసిషన్స్ తీసుకుంటుంది, అసలు మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏం ఎక్విప్మెంట్ అవసరము, ఏం టెక్నాలజీ అవసరం అని చెప్పేసి. మరి దీనికోసం ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఫ్రేమ్వర్క్, డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 అని చెప్పేసి. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 అంటే రక్షణ సేకరణ మాన్యువల్, ఇది రక్షణ సేకరణ నియమావళి 2020. దీని ప్రకారం ఏంటి అంటే కొన్ని కేటగిరీలు ఉంటాయి. బై ఇండియన్ ఐడిడిఎం కేటగిరీ అని, బై ఇండియన్ ఐడిడిఎం అనే ఒక కేటగిరీ. అంటే బై ఇండియన్ ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ కేటగిరీ. అంటే ఏంటి, మీరు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఎక్కువగా ఇండియన్ కంపెనీలకి ప్రయారిటీ ఇవ్వండి, భారతీయ కంపెనీలకి ప్రాధాన్యత ఇవ్వండి, అందులో కూడా భారతీయ టెక్నాలజీనే వాడాలి అని చెప్తుంది ఈ బై ఇండియన్ ఐడిడిఎం కేటగిరీ. ఏ ప్రొసీజర్ కింద? డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020. మరి ఈ డిఏపి 2020 కింద మనం ఏదైతే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఏమైనా ఎక్విప్మెంట్ కొంటా ఉంటే అందులో స్వదేశీ సాంకేతికత అనేది 50% కంటే ఎక్కువ ఉండాలి. ఇండిజినస్ కంటెంట్ అంటారు కదా, స్వదేశీ టెక్నాలజీ 50% కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇండియన్ నేవీ కోసం కొనుగోలు చేస్తూ ఉన్న ఈ జామర్స్లలో స్వదేశీ సాంకేతికత 75% ఉంటుంది, 75% ఇండిజినస్ కంటెంట్. నేను చెప్పినా కదండి, ఇటువంటి డీల్స్ అనేవి రోజుకొక కంపెనీతో కుదుర్చుకుంటుంటారు, చిన్న చిన్న కంపెనీలు, చిన్న చితగా కంపెనీలు. కానీ మీకు ఎవరికైతే సిలబస్ పైన అవగాహన ఉంటుందో, సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 తీసుకుంటే, ఏపీ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎస్ఎన్టీలో డిఫెన్స్ అనేది చాలా మెయిన్ పార్ట్. అందులో ఇలాంటివి అడుగుతాడు రేపు పొద్దున. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజరు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, ఈ బై ఐడిడిఎం కేటగిరీ సింపుల్గా డైరెక్ట్గా అడుగుతాడు. బై ఐడిడిఎం కేటగిరీ అనేది దేని కింద దీన్ని తీసుకొని వచ్చారు అని చెప్పేసి ఇట్లా డిఏపి 2020, డిఏపి 2025 అట్లా ఇవ్వచ్చు. సో ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ భారతీ రాజా గారు కన్ను మూశారండి. ఫేమస్ తమిళ్ డైరెక్టర్ భారతీ రాజా గారు 84 ఇయర్స్ ఏజ్లో చెన్నైలో మరణించారు. మరి ఈయన గురించి మనం తెలుసుకోవాలి.
ఈయన నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్, జాతీయ అవార్డులు పొందిన డైరెక్టరు భారతీ రాజా గారు. మరి ఈయన తన 50 years ఫిల్మ్ కెరీర్లో 40 మూవీస్కి డైరెక్షన్ చేశారు, 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయనని దర్శక హిమాలయంగా కూడా పిలుస్తారు, అంటే అంత గ్రేట్ పర్సన్. దర్శక హిమాలయం తమిళ్లో చెప్పాలంటే ఇయక్కునర్ ఇమయం అంటే దర్శక హిమాలయం, అంత గొప్పవారు. ఈయన కెరీర్లో 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. ఈయన కెరీర్లో 6 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ను కూడా అందుకున్నారు. అందులో మెయిన్ సీతాకోకచిలుక మూవీకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా లభించింది. సీతాకోకచిలుక మూవీకి బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. అలానే 4 దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, 4 సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, 6 తమిళనాడు రాష్ట్ర చిత్ర పురస్కారాలు వచ్చాయి, 1 నంది అవార్డు కూడా వచ్చింది. ఈయనకి మెయిన్గా పద్మశ్రీ అవార్డు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, పద్మశ్రీ అవార్డు. సో భారతీ రాజా గారు తమిళనాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇయక్కునర్ ఇమయం అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నేను చెప్పినా కదండి ఆస్పిరెంట్స్కి మళ్ళీ ఆస్పిరెంట్స్ తప్పకుండా పేపర్ చదవాలి. రోజుకు ఒక 15 నిమిషాలు చదివితే ఎలాంటి టాపిక్స్ మనకి కరెంట్ అఫైర్స్ అన్నీ తెలుస్తాయి, ఎలాంటి టాపిక్స్ కరెంట్ అఫైర్స్ తెలుస్తాయి. ఇవాళ హిందూ పేపర్లో ఇంటర్నేషనల్ పేజ్లో ఒకటి ఇచ్చాడు, ఉక్రెయిన్ రష్యా పైన అటాక్స్ స్టార్ట్ చేసింది అని చెప్పేసి. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం నడుస్తూ ఉంది కదా, మరి అందులో భాగంగా ఉక్రెయిన్ తన FP5 ఫ్లేమింగో లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని రష్యా పైన ప్రయోగించింది. ఉక్రెయిన్ తన FP5 ఫ్లేమింగో లాంగ్ రేంజ్ మిసైల్స్ని రష్యా పైన లాంచ్ చేసింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ టెక్నాలజీలో FP5 ఫ్లేమింగో మిసైల్స్ గురించి తెలుసుకోవాలి. FP5 ఫ్లేమింగో మిసైల్స్ అంటే ఇవి ఉక్రెయిన్కు సంబంధించిన మిసైల్స్, ఉక్రెయిన్ స్వదేశీ మిసైల్, ఉక్రెయిన్ డెవలప్ చేసిన ఫస్ట్ ఇండిజినస్ మిసైల్, ఉక్రెయిన్ దేశం అభివృద్ధి చేసిన మొట్టమొదటి స్వదేశీ మిసైల్ అని చెప్పవచ్చు. మరి ఇవి లాంగ్ రేంజ్, వీటి రేంజ్ వచ్చేసి లాంగ్ రేంజ్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది రేంజ్. మరి దీని రేంజ్ వచ్చేసి సుమారుగా 3000 కిలోమీటర్స్, 3000 కిలోమీటర్ల వరకు ఇది దూసుకొని పోగలదు. 1150 కిలోగ్రామ్స్ వార్ హెడ్ని మోసుకొని పోగలదు. 1150 కేజీల పేలోడ్ని మోసుకొని పోగలదు. మ్యాక్సిమం పేలోడ్ అయితే 6000 కేజీల పేలోడ్ని కూడా మోసుకొని పోగలదు. గరిష్టంగా 6000 కేజీల పేలోడ్ని కూడా మోసుకొని పోగలదు. సో ఇది సరిపోతుందండి. సో ఇట్లా అడుగుతాడండి. ఉక్రెయిన్ రష్యా గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఉక్రెయిన్కి రష్యాకి సంబంధించి. ఉక్రెయిన్లో జపోరిజిజియా అనే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. యూరప్లోనే బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, యూరప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపోరిజిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే ఉక్రెయిన్. ఇవన్నీ కూడా రోజు న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే ఇలాంటివి కీవర్డ్స్ ద్వారా కూడా మనకి కొన్ని మార్క్స్ వస్తాయండి. సింపుల్గా FP5 ఫ్లేమింగో మిసైల్ ఏ కంట్రీ అంటే ఉక్రెయిన్. ఇక ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిందండి. 2026 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. మనం దీని గురించి ఒకసారి తెలుసుకోవాలి. లాస్ట్ టైం తెలుసుకున్నాము, బట్ ఇవాళ అధికారికంగా స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి తెలుసుకోవాలి. ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ఫస్ట్ ఫీఫా అంటే ఏంటండి? ఫీఫా అంటే మనం ఒకసారి అబ్రివేషన్ తెలుసుకుందాం. ఫెడరేషన్ ఇంటర్నేషనలే డి ఫుట్బాల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్. మరి 2026 ఎడిషన్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 23rd ఎడిషన్. ఈ సంవత్సరం జరుగుతూ ఉన్న ఫుట్బాల్ వరల్డ్ కప్ 23వ ఫుట్బాల్ వరల్డ్ కప్. మరి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే తొలిసారిగా 3 దేశాల్లో జరుగుతూ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 3 కంట్రీస్. అవి నార్త్ అమెరికన్ కంట్రీస్, కెనడా, మెక్సికో, అమెరికా. June 11th ఇవాళ ప్రారంభమైంది. సెలబ్రేషన్స్ ఇవాళ స్టార్ట్ అయ్యాయి. రేపు ఫస్ట్ మ్యాచ్. June 11th నుంచి July 19th వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. మరి ఈ టోర్నమెంట్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే తొలిసారిగా ఫుట్బాల్ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారిగా 48 దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఇన్ని దేశాలు పాల్గొనలేదు. ఫర్ ద ఫస్ట్ టైం హైయెస్ట్ నేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎడిషన్. హౌ మెనీ టీమ్స్? 48 టీమ్స్. మొత్తం 16 సిటీలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 16 సిటీస్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎవ్రీ 4 years ఒకసారి ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఎడిషన్లో 104 మ్యాచ్లు ఆడతారు, 104 మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ మెక్సికోకి మరియు సౌత్ ఆఫ్రికాకి మధ్య జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మెక్సికో సిటీ స్టేడియం, మెక్సికోలో జరుగుతుంది. మరి ఫీఫా ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం $871 million ప్యాకేజీని ప్రకటించింది. అంటే ఓవరాల్గా
ఈ టోర్నమెంట్కి ఇచ్చే ఆర్థిక డబ్బులు $871 million. వీటిని పంచుతారు విన్నర్స్కి, రన్నర్స్కి, అందరికీ. మరి ఇక్కడ మీరు చూసుకుంటే విన్నర్కి ఎంత ఇస్తారో తెలుసుకోవాలి. విన్నర్స్కి $50 million, ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 476 కోట్లు. రన్నర్కి $33 million, ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 314 కోట్లు. ఇక థర్డ్ ప్లేస్ టీమ్కి $29 million, ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 276 కోట్లు ప్రైజ్ మనీ. మరి 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ని ఎవరు గెలుపొందారు? అర్జెంటీనా, లియోనెల్ మెస్సీ కెప్టెన్. మరి ఇక్కడ మీరు చూసుకుంటే మస్కట్స్ ఉన్నాయి, 3 మస్కట్లు ఉన్నాయి. 3 మస్కట్లు 3 కంట్రీల నుంచి ఉన్నాయి. ఒక మస్కట్ వచ్చేసి క్లచ్ అనే మస్కట్టు, అమెరికా అందించిన మస్కట్టు. క్లచ్ అంటే ఈగల్, గద్ద. మరో మస్కట్టు జాయు అనే ఒక మస్కట్టు. ఈ మస్కట్ని మెక్సికో ఇచ్చింది, మెక్సికో కంట్రీ. జాయు అంటే ఇది జాగ్వార్ అంటే ఏంటి? ఒక చిరుతపులి లాంటిది జాగ్వార్. మరొక మస్కట్టు మ్యాపల్. ఈ మస్కట్ని కెనడా అందించింది. మ్యాపల్ అంటే దుప్పి, తెలుగులో చెప్పాలంటే దుప్పి, ఇంగ్లీష్లో చెప్పాలంటే మూస్. 3 మస్కట్స్. మరి ఓవరాల్గా 48 టీమ్స్ పాల్గొంటూ ఉన్నాయి. మరి 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఎన్ని టీంలు పాల్గొన్నాయంటే 32 టీమ్స్. మరి ఈ సంవత్సరము జరుగుతూ ఉన్న ఎడిషన్లో 48 టీమ్స్ కదా. ఎన్ని గ్రూపులు అంటే 12 గ్రూప్స్. ఒక్కొక్క గ్రూప్లో 4 కంట్రీలు ఉంటాయి. మరి ఇండియా పాల్గొంటుందంటే ఇండియా ఏమి పాల్గొనలేదు ఇప్పటి వరకు. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఇండియా ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంటే అర్హత సాధించలేకపోతుంది ఇండియా. సో మరి ఇక్కడ జస్ట్ ఫీఫా గురించి ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఫీఫా అబ్రివేషన్ చూసుకోండి, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఎందుకంటే 2018లో జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ SI ఎగ్జామ్లో డైరెక్ట్గా ఫిఫా అంటే ఏంటో అడిగాడు. ఫిఫా 1904లో ఏర్పాటైంది ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఏర్పాటైంది. బట్ దీని హెడ్ క్వార్టర్స్ మాత్రము స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్. ఇక్కడ ఇటువంటివి జనరల్గా RRBs, SSC లాంటి ఎగ్జామ్లలో ఇలాంటివి అడుగుతాడండి. బట్ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లలో ఇలాంటి స్టాటిక్ పాయింట్స్ పోకపోవచ్చు, స్కోప్ తక్కువ ఉంటుంది. బట్ ఎనీవే ఒకసారి చదివి పెట్టుకుంటే మంచిదే. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. భవ్య స్కీమ్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక నేను అడిగిన క్వశ్చన్, GI టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే 2030 కల్లా 10,000 GI టార్గెట్స్, 10,000 GI ట్యాగ్స్, 10,000 GI ట్యాగ్స్ని మనం సాధించాలి అని చెప్పేసి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ టార్గెట్ పెట్టుకునింది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఈజీ కనెక్ట్ మోడల్ పరిధిలోకి వచ్చిన మొదటి నగరం వారణాసి. 74 ల్యాండ్ పోర్ట్స్ను నిర్మించనున్న భారత్. బ్లూ వ్యాలీ క్లస్టర్ ప్రాజెక్ట్ అస్సాం. ప్రాజెక్ట్ గంగా ఉత్తరప్రదేశ్. CSIR, CRRI మరియు హర్యానా గవర్నమెంట్ మధ్య ఒప్పందం. విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్. అమరావతిలో 2 సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఆమోదం. భారతదేశంలో తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యం 102 GW. గుజరాత్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మెటా సంస్థ. భారత నౌకాదళం కోసం డిఫెన్స్ ఎక్విప్మెంట్. ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా గారు కన్నుమూత. FP5 ఫ్లేమింగో లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉక్రెయిన్. 2026 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.